హాయ్ అండి, ఈరోజు మనము వంకాయ పచ్చడి పట్టుకుందాం. వంకాయ నిల్వ పచ్చడి పట్టుకుందాము. చూసారా, వైట్కి తీసుకున్నాను. ఇట్లా కాయలు ఒక కేజీ కాయలు తెచ్చారు. ఆ కేజీ కాయల్ని పట్టి నేను మీకు చూపిద్దామని ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి కొంచెం ముదురుగా పసుపు రంగు కలర్లోకి వస్తే ఇంకా బాగుంటాయి. గింజగట్టి కొన్ని లేతవి ఉండి, కొన్ని ముదురు ఉండి. వీటిని పట్టుకుందాం. నేను కడుక్కొని ఒక 2 గంటల ముందే శుభ్రంగా మంచి పొడిగుడ్డ మీద వేసి తుడుచుకొని ఇట్లా ఆరబెట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని మందులు కలుషితంతో నిండి ఉంది ఫుడ్ మొత్తం. అందుకని ముందే మనం కడుక్కోవాలి శుభ్రంగా. కడుక్కోకపోతే ఏదో క్లాత్తో తుడుచుకుందాంలే అనుకుంటే కుదరదు. ఎందుకంటే కొంచెం అలా అంత కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కడుక్కుంటే ఏమవుతుందంటే దాని మీద ఉండ ఆ దోషం అనేది పోతుందన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా అలాగా చేసుకోండి. కడగటం అనేది మరి అవన్నీ వేసి చూపించలేదు కాకమ్మ గారు ఎలాగా అని మాత్రం క్వశ్చనించమాకండి. ఎందుకంటే ఇది కొంచెం ముందే కడుక్కోవాలి కాబట్టి కడుక్కోండి, ఖచ్చితంగా కడుక్కోండి. అట్లా చేసుకోండి. నేను మీకు చూపించాను. వీటిని కోసుకుందాం. కోసి ముక్కలు కలిపేటప్పుడు ఇదిగోండి అలా కట్ చేసుకుని వేసుకోవాలి. మరి పీసులాగా చిన్న చిన్నవి కట్ చేసినా కానీ మాగినాక ఏమవుతాయి అంటే చిన్న పీసులాగా అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఇది ఇట్లా కట్ చేసుకోండి. కేజీ కాయలు కదా, 250 గ్రాములు చింతపండు పడుతుంది. గ్రాముల్లో చూసుకొని చక్కగా పిక్కల పీసులు అవి ఎట్లాంటివి ఏమి లేకోకుండా మొత్తం ఏరుకొని, దేనికైనా కానండి ఉప్పు ఒకేసారి పోసుకోకూడదు. కొంచెం తక్కువే తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే మనం ఆప్షన్ చూసుకుని మళ్ళీ వేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి చూసుకొని తగ్గించి వేసుకొని మళ్ళీ కలిపేటప్పుడు వేసుకోవచ్చు. ఇదిగోండి కట్ చేసుకున్నాము. నేను తూకం వైజ్గానే తెచ్చిన కాయలు, కేజీ కాయలు. ఇక అలాగే ఏమీ తీయలేదు చేయలేదు. అంటే ఇక ముక్కలు కొలుసుకునే దానికంటే కేజీ లెక్కనే చెప్తున్నాను. 100 గ్రాములు కేజీకి. ఇదిగోండి ఇట్లా కట్ చేసాను. పసుపు వేస్తున్నాను. ఇది అరషాడు గ్లాస్ అన్నమాట. ఇదిగోండి సాల్ట్ చూసారా, 2 వంతులు వేస్తున్నాను. 1 వంతు తగ్గించాను అనమాట. చూసుకొని వేసుకోవచ్చు, అయినా సరిపోతుంది. కారం తీసుకుంటాము, దీనికి సరిపడా గ్లాస్ కారం తీసుకుంటాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే అది ఆయిల్ అయితే ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది, గట్టిదనం వచ్చింది. శనగ నూనె వేసానండి నేనైతే. ఒక్క నైట్ మాగితే సరిపోతుందండి. మనం రేపు మధ్యాహ్నం కలుపుకోవచ్చు. ఇంకోండి చింతపండు, నేను ఇదంతా శుభ్రం చేసుకొని పీస్ అనేది లేకోకుండా నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఒకవేళ పులుపు ఏమన్నా తగ్గిందనుకోండి చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. మనం ఈ డబ్బాలో పెట్టుకున్నాం. ఈ నైట్ మాగుద్ది, రేపు కలుపుకుందాం. హాయ్ అండి, వంకాయ పచ్చడికి నిన్న కోసి మాగేసుకున్నాం కదా, ఇప్పుడు చూద్దాం. చూసారు ఎట్లా మాగినాయో. ఇగోండి, వీటిని బేసిన్లో వేసుకుందాం. అడుగుని చింతపండు ఉంటుంది కదా, చింతపండు తీసుకుందాం. చూసారా చింతపండు ఎట్లా చక్కగా నానుంది. వండి చింతపండు పిసుకున్నాము. మీకు మిక్సీలో ఉంటే మిక్సీ వేసుకోవచ్చు. గ్రైండర్ కంటే కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి నేనైతే చేతితోనే తీసాను. ఇదిగోండి మెంతిపిండి 2 స్పూన్లు, చిన్న స్పూన్ ఇది 2 స్పూన్లు వేసాను. పసుపు,
వెల్లుల్లిపాయలు కచ్చబచ్చ దంచి పెట్టుకున్నాను, ఒక 3 వెల్లుల్లిపాయలు. అర గ్లాసు సాల్ట్ వేసానండి, గ్లాస్ కారం వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం చేతితోటే కలుపుకుందాం. ఇదండి ఇలా కలిపి ఇలాగ పెట్టుకొని ఇట్లాగా ఉంచేసుకోవచ్చు. అలాగా పెట్టేసుకొని ఒక జాడీలో పెట్టి మూత పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. మనం కొంచెం పట్టుకున్నప్పుడు తాలింపు పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకుందాం. దీనికి పెట్టిన కొలతలే కరెక్ట్గా చూసుకోండి, ఎందుకంటే అదే సేమ్ కొలతలు ఎక్కువ 2 కేజీలు చేసుకున్నప్పుడు దాన్ని డబుల్ చేసుకోవటమే. గ్లాసు సాల్టు, 2 గ్లాసులు కారం పడుతుంది, 4 స్పూన్లు మెంతిపిండి, ఒక 5 వెల్లుల్లిపాయలు పడతాయి. అట్లా దాన్ని ఏం చేయాలంటే డబల్గా 2 కేజీలు పట్టుకుంటే దానికి తగ్గట్టు డబల్గా చూసుకుని వేసుకోవాలి. ఇది చూసారా, ఇది ఇట్లా కలుపుకోవాలి. కారం, మెంతిపొడి, ఎల్లుల్లిపాయలు కలుపుకున్నాం కదా, చింతపండు చక్కగా ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకోవటానికి రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాము. ఇదిగోండి నేనైతే పల్లి ఆయిలే తీసుకున్నాను. మీరైనా కానీ పచ్చడికి పల్లి ఆయిల్ తీసుకుంటేనే మంచిది, నిల్వ ఉంటుంది, చాలా టేస్ట్గా రుచికరంగా ఉంటుంది. తాలింపులోకి కావాల్సిన ఐటమ్స్ ఇవి. తిరమూందులుసులు అనేది పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు వేయకోకుండా వీటి వరకే వేసుకుందాం మనం. తాలింపు అయిపోయిందండి. ఈ తాలింపు అనేది కూల్గా ఆరాలి. ఆరినాక ఒక పావు గంట సేపు బాగా కూల్గా అయిపోవాలి. అప్పుడు మనం పచ్చట్లో కలుపుకుందాం. ఓకే, ఇదిగోండి తాలింపు ఆరిపోయింది, వేస్తాను. అయిపోయిందా? చూసారండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా టేస్ట్గా. ఈ పచ్చళ్ళ జోలికి వచ్చేదాన్ని కాదండి నేను, అమ్మ చూసుకునేదాన్ని. అమ్మ పట్టేది పెద్ద పెద్ద జాడీలకి బట్టి పెడతా ఉండేది. అమ్మ ఉన్నప్పుడు తెలియదు కదా నిలువ, ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ పాట అయినా అన్నంలో వేసి తినొచ్చు, కానీ కొంచెం 3 రోజులు మాగితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఉప్పు చూసుకుందాం. అయిపోయిందండి, చూడండి ఒకసారి. దీన్ని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుందాం.
ఓకే అండి, అయిపోయింది కదా. ఒకసారి చూడండి మీరు కూడా, చూసి కరెక్ట్గా ఇదే కొలతతోటి ఇదే ప్రాసెస్లో ఖచ్చితంగా మీరు కూడా చేసుకోండి. నేను మీకోసం ఎంతగానో ప్రయాసపడి ఇష్టపడి మీకోసం చేసి పెడుతున్నాను. తప్పకుండా చేసుకొని నాకు కామెంట్ రాయండి. మీరు ఎలా చేస్తారో, నేను చేసింది ఎలా ఉందో అది కూడా మీరు ట్రై చేసి నాకు కామెంట్ రాయండి. అక్క బాగుందని. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.